మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం భీమిలిలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ ప్రైమరీ అండ్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నామో, ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్కి చెందినటువంటి హెడ్ మాస్టర్ గారికి మొన్న జరిగినటువంటి టీచర్స్ డే సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతగా అయితే కనుక ఆవిడ నించున్నారు. శ్రీమతి మాదాబత్తుల తిరుమల శ్రీదేవి గారికి అయితే కనుక ఈ నిజంగా ప్రెసిడెంట్ మెడల్ అయితే రావడం చాలా గర్వకారణం. ఇందులో భాగంగా ఇంకెందుకు ఆలస్యం, మేడం గారి దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి ఆవిడ మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మన ముందైతే ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత తిరుమల శ్రీదేవి గారు అయితే ఉన్నారు. నిజంగా ఆవిడని కలుసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మేడం గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పట్టుదల, కృషి, ఎంతోమంది పిల్లల యొక్క తలరాతలు తీర్చే విధానం కావచ్చు, ఆవిడ విద్యాబోధన చెప్పే విధానం కావచ్చు, ఇంతటి పేరు ఆవిడ తెచ్చిపెట్టింది అనేది ప్రధాన కారణంగా మనకు వినిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మేడం గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మ్యామ్ నిజంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలా అనిపించింది? వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్? అసలు ప్రెసిడెంట్ మెడల్ మీకు వచ్చిందని ఫస్ట్ ఎప్పుడు విన్నారు? అంటే 25th లాస్ట్ మంత్ ఆగస్టు 25th నేషనల్ వైడ్గా ఇది అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ దట్ ఐ గాట్ ది అవార్డ్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అది నాకు రావడం మరింత సంతోషంగా అనిపించింది. అంటే మనం చేసే పనికి ఒక గుర్తింపు లభించింది అని నేషనల్ వైడ్గా లభించినందుకు చాలా ఇట్స్ ఏ ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ అనే చెప్పాలి. ప్రతి టీచర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాగే నాకు కూడా ఎప్పటికన్నా ఒక ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలన్న కోరిక మొన్న సెప్టెంబర్ 5th నెరవేరిందనే చెప్పాలి. అంటే మనం టీచ్ చేస్తూ ఉంటాము పిల్లలకి, అంటే అది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అయినప్పటికీ కూడా ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాను అని ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఆ సంతోషం మనం మాటల్లో వర్ణించలేమన్నమాట. అవార్డు తీసుకున్నప్పుడు ఒక జాయ్ఫుల్ మూడ్ అనే చెప్పాలి. అంటే మన కళ నెరవేరినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవు. సో అంత హ్యాపీగా అనిపించింది. అంటే ఈ అవార్డు రావడం వల్ల ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగిందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సొసైటీ అంతా మన వైపే చూస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ నీడ్స్కి, చిల్డ్రన్ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇంతవరకు మనం చేసింది ఒకటి అయితే ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఇంకా ఉంది. అంటే అవార్డు తీసుకున్నప్పుడు అక్కడ చెప్పినప్పుడే వాళ్ళ ఇన్స్పిరేషన్, అటు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారి ఇన్స్పిరేషన్ కావచ్చు, మేడం ద్రౌపది ముర్ము గారి ఇన్స్పిరేషన్ కావచ్చు, ఆ ఇన్స్పిరేషన్తో మరింత మందిని, మన సర్వీసెస్ని మరింత ఎక్కువ మందికి, అలాగే అటు స్టాఫ్కి కావచ్చు, మిగతా నా కొలీగ్ టీచర్స్కి కావచ్చు, ఆ టీచింగ్ ఫ్యాకల్టీకి మనం ఎంతవరకు సేవ్ చేయగలము. ఇట్ ఈస్ నాట్ ది సర్వీస్, వీ కెన్ మోటివేట్ దెమ్, వీ కెన్ ఇన్స్పైర్ దెమ్. అంటే ఏ విధంగా ఇన్స్పైర్ చేయొచ్చు అన్నది ఒక మంచి ఇది ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరి సూచనలు, సలహాల మేరకు మరింత ఎక్కువ మందికి ఈ విధంగా వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఏ విధంగా మనం పనిచేస్తామో మనం రోల్ మోడల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఒక డ్రీమ్ మళ్ళీ వచ్చింది అన్నమాట. అంటే అక్కడ అవార్డు తీసుకోవడం వల్ల నాకు కలిగిన భావన, అంటే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే నేను నేషనల్ లెవెల్లో ఎన్సీఆర్టీ కానీ, న్యూపా కానీ, సిసిఆర్టీ కానీ, అలాగే రైజ్ కానీ, ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాము. ఏదైతే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్సీఆర్టీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్న విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో క్వశ్చన్ పేపరు మన బోర్డుకి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తూ వచ్చాను. అలాగే 10th క్లాస్కి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కూడా
అక్కడ నేర్చుకున్న ట్రైనింగ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, అలాగే సిసిఆర్టీలో ఇచ్చిన పపెట్ షో ట్రైనింగ్ కావచ్చు, అదే పపెట్ షోని ఉపయోగించి క్లాస్ రూమ్లో మనం టీచ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నదానికి రిజల్ట్గా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అలాగే ఏదైతే మన ఇంటెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఐసీటీ మీద లేదా గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని క్లాస్ రూమ్లో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సక్సెస్ అన్నది మనం డెఫినెట్గా చూస్తాము. అదే సక్సెస్ ఈరోజు నన్ను రాష్ట్రపతి అవార్డు వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఏది మనం నేర్చుకున్నా దాన్ని క్లాస్ రూమ్లో మన ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది రిజల్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే సక్సెస్ మంత్ర అని కూడా మనం చెప్పొచ్చు. అంటే మన ట్రైనింగ్స్లో అక్కడితో నేర్చుకున్న దాన్ని అక్కడితో వదిలేయకూడదు. దాన్ని క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనిలో విజయం సాధిస్తారనే చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఒక బయాలజీ ఉపాధ్యాయులుగా మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యి, అండ్ అందులోని కూడా చాలామంది హెడ్ మాస్టర్స్ ఉన్నారు, బట్ అందరికీ రాని యొక్క ఘనత అండ్ అలానే ఒక ప్రెసిడెంట్ మెడల్ సాధించడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. దాని వెనకాల ఎంతో కష్టం అండ్ అలానే ప్రతి టీచర్ స్పెండ్ చేసే టైం కన్నా మీరు ఎక్కువ స్పెండ్ చేయడం కూడా ఉంటుంది. సో దీని వెనకాల ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు? నా స్టార్టింగ్ కెరియరే బయాలజీ టీచర్గా స్టార్ట్ చేయడం జరిగింది అండి. అంటే బయాలజీ అన్నది కొంచెం సైన్స్ అనగానే పిల్లల్లో ఒకలాంటి బ్యాక్ వెళ్ళే తత్వం ఉంటుంది. దాన్ని అంటే నేను డిఫరెంట్ వేలో వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి బయాలజీని అంటే ప్లేవే మెథడ్లో కానీ, అలాగే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఏదైతే నేను నేర్చుకున్నానో దాన్ని క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్క చైల్డ్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అన్నది జరిగింది అనమాట. అంటే వాళ్ళలో ఒక ఇన్క్విజిటివ్ నేచర్ అన్నది ఉంటుంది ప్రతి చైల్డ్కి కూడా. అందుకని వాళ్ళు సో మెనీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు టీచర్ని, ఇది ఎందుకు జరిగింది, అలా ఎందుకు అయింది అని చెప్పి. సో వాళ్ళలో ఉన్న ఆ ఇన్క్విజిటివ్ నేచర్కి ఒక చిన్న స్పార్క్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఆ టాపిక్ మీద అల్లుకుపోతారనమాట. సో దాన్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నేను బయాలజీ టీచ్ చేయడం జరిగింది. అలాగే ఐసీటీ ఏదైతే ఉందో ఐసీటీని లక్కీగా మనకి 2016 ఆ టైంలో జీవీఎంసీ కార్పొరేషన్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ని గూగుల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా క్రోమ్ బుక్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి చైల్డ్ కూడా ఆ క్రోమ్ బుక్స్ని ఉపయోగించుకొని ఒక మెయిల్ ఐడితో వాళ్ళు వండర్స్ క్రియేట్ చేశారనమాట. సో అంటే ఏదైతే వాళ్ళలో ఉన్న సైంటిఫిక్ జీల్ ఉందో దాన్ని మనం స్పార్క్ చేసినప్పుడు దే కెన్ క్రియేట్ వండర్స్. దాని ద్వారా వాళ్ళు టాకింగ్ రోబోని చేశారు. అలాగే పిల్లలు సో మనీ సైన్స్ ప్రాజెక్ట్ని చాలా ఈజీగా ప్రతి ఒక్క చైల్డ్లో ఉంటుంది. అంటే ఏ చైల్డ్ తక్కువ కాదు, ఏ చైల్డ్ ఎక్కువ కాదు. వాళ్ళలో ఉన్న ఆ కాగ్నిటివ్ స్కిల్స్ని మనం ఏదైతే వెలికి తీయగలగమో అప్పుడు వాళ్ళలో సక్సెస్ అన్నది మనం చూస్తాం. అంటే ప్రొడక్టివ్ వర్క్ అన్నది వస్తుంది. 2021లో నేను ఐ గాట్ ది ప్రమోషన్ యాజ్ ఎ హెడ్ మిస్ట్రెస్. బట్ యాజ్ ఎ హెడ్ మిస్ట్రెస్ ఐ యూస్ టు టీచ్ క్లాసెస్ రెగ్యులర్లీ. అంటే బయాలజీని నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని నేను ఎప్పుడు విడిచిపెట్టకుండా వాళ్ళకి కంటిన్యూస్గా నేను టీచ్ చేయడం జరుగుతుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్గా వేరుగా ఉంటుంది, యాజ్ ఎ టీచర్గా వేరుగా ఉంటుంది. సో రెండు స్కిల్స్ అంటే రెండు స్కిల్స్ని మనం కంబైన్ చేసినప్పుడు యాజ్ ఏ టీచర్గా కన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఉన్నప్పుడు ఎక్స్పోజర్ అన్నది మనకి ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ద్వారా పిల్లల్లో ఒక చేంజ్ని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో అవర్ మోటో ఈజ్ ఆల్సో ఈజ్ డిఫరెంట్, కమ్ టు లర్న్ అండ్ గో టు సర్వ్ ద నేషన్. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ పిల్లలకి ఆఫ్టర్ 10th తర్వాత వాళ్ళ కెరియర్ని మనం గైడ్ చేయగలము. ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ మనం తీసుకుంటే ఫ్యూచర్ అండ్ లైఫ్ సెటిల్మెంట్ ఎంత ఈజీగా ఉంటుంది అన్నదాన్ని మనం ఈజీగా చెప్పగలం. నాట్ ఓన్లీ దట్, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా అంటే హెచ్ఎంగా ఉన్నప్పుడు మిగతా టీచర్స్ మన ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకోవచ్చు. అంటే మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన విధంగా మనం చెప్తాము, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళలో ఇట్స్ ఎ 2-way లెర్నింగ్ ప్రాసెస్ అనమాట.
సో ఆ విధంగా కూడా ఒక గ్రూప్ డిస్కషన్లో పెట్టుకుని మనం ఏం చేస్తే ఈ గోల్ని సెట్ చేసుకోవడం అన్నది, స్కూల్కి కొన్ని గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ని అచీవ్ అవ్వడానికి వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఆ ప్లాన్ ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది అనమాట. సో తద్వారా ఏమవుతుంది అంటే ఒక కొలాబరేటివ్ వర్క్ అన్నది పాసిబుల్ అవుతుంది స్కూల్లో. అంటే మంచి ఒక కంజీనియల్ ఎన్వైర్న్మెంట్ని స్కూల్లో క్రియేట్ చేయగలం, మంచి ర్యాపో విత్ ద టీచర్స్ అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా మనం వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు చేసి వాళ్ళ పార్టిసిపేషన్ ద్వారా మనం మరింత ఎక్కువ స్ట్రెంగ్త్ని పుంజుకొని ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది యాజ్ అడ్మినిస్ట్రేటర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ అవార్డ్ ప్రెసిడెంట్ మెడల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ అలానే రిలేటివ్స్, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక్క తిరుమల శ్రీదేవి గారికి అవార్డు రావడం అనేది హౌ యూ విల్ టేక్? డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే మనం ఏ పని చేయలేమండి. అంటే వాళ్ళ సపోర్ట్తోనే, అంటే స్కూల్లో ఎక్కువసేపు స్పెండ్ చేసిన, హాలిడేస్ స్కూల్లో మనం ఉండి వర్క్ చేసిన, ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే మనం ఏ పని చేయలేం. సో ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా మనకి కావాలి. ఒక పని తలపెట్టినప్పుడు నలుగురు 4 చేతులు వేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది. అందరూ అటు టీచింగ్ స్టాఫ్ కోఆపరేషన్ ఉండాలి, పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి అండ్ ఫ్యామిలీ కోఆపరేషన్ ఉండేటప్పుడు మనం డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. అంటే వాళ్ళందరూ నేచురల్లీ దిస్ ఇస్ ఏ ప్రెసిడెంట్ అవార్డ్ అంటే చిన్న విషయం కాదు కదండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న మా అబ్బాయి దగ్గర నుంచి అందరూ కూడా చాలా హ్యాపీగా, మా పేరెంట్స్ ఎస్పెషల్లీ మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే ఆర్ మా ఫాదర్ 85 years old. ఆయన తన ఫ్రెండ్స్ అందరికీ చక్కగా చెప్పుకొని, అంటే ఆయన లైఫ్లో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అంటే వాళ్ళ పాపగా, వాళ్ళ డాటర్గా నేను ఇంత అచీవ్ చేశానంటే హీ ఫీల్స్ సో ప్రౌడ్. అంత చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఆ హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు బై సీయింగ్ మా ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, అసలు ఏమనిపించింది మేము? అసలు ఎక్కడో మారుమూల గ్రామం నుంచి, అంటే మీరు అవ్వచ్చు టీచింగ్ చేస్తుంది, అసలు మీకు ఎలా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళాక మీ ఫీలింగ్స్ ఏ విధంగా? రియలీ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ సార్. ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ అన్ ఎలివేటెడ్ మోడ్ యాక్చువల్లీ. అంటే ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నంతసేపు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారితో మనం ఇంటరాక్ట్ అవుతున్నామన్న ఫీల్ అయితే లేదు. ఇట్ ఈస్ ఎంటైర్లీ ఫ్రెండ్లీ అండ్ హోమ్లీ అట్మాస్ఫియర్. అసలు ముందు భయంగా వెళ్ళినప్పటికీ కూడా ఏం మాట్లాడాలో ఏంటో, ఏమి చేయకూడదు అని భయం ఉన్నప్పటికీ కూడా, బట్ ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు చాలా కంఫర్ట్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ జాయ్ఫుల్ వే. అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కూర్చున్నారు, పక్కన మినిస్టర్స్ అందరూ కూర్చున్నారు, సెక్రటరీ గారు కూర్చున్నారు అన్న ఫియర్ అయితే ఏమీ అక్కడ లేదండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక టాపిక్ మీద ఎలా అయితే మాట్లాడతామో, అంటే ఒక మన అచీవ్మెంట్స్ గురించి, మనం ఈ పని ఎలా చేసాము, ఇంతవరకు రావడానికి ఎవరెవరు మనకి సహాయపడ్డారు, లేదా మనకి ఆలోచన ఇలాగే చేయాలి అంటే ఈ అవార్డు వరకు వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మనకి సక్సెస్ అవుతాము, లేదా ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంటాము అన్న ఆలోచనలు, ఆ ఇన్స్పిరేషన్ కానీ, ఆ మోటివేషన్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. అంటే అది ప్రైమ్ మినిస్టర్ గారితో మనం ఉన్నాము అన్న అయితే ఏం అనిపించలేదు. చాలా జాయ్ఫుల్గా, ఇట్స్ ఏ ఫ్రెండ్లీ, ఒక ఫ్రెండ్తో మనం ఎట్లా మాట్లాడతామో, లేదా మన క్లోజ్ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో అట్లాగే మాట్లాడడం జరిగింది. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. అంటే ఎంత జాయ్ అనిపించిందంటే అది ఎక్స్ప్రెస్ చేయలేము. అంటే రియల్లీ వీ కెన్ ఫీల్ ఇట్. మోదీ గారు మీద ఏం మాట్లాడారు? నాకు యాక్చువల్లీ ఆపర్చునిటీ వచ్చిందండి. అంటే షార్ట్ లిస్టెడ్లో అవుట్ ఆఫ్ 45లో 15 షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్టెడ్లో నేను కూడా ఉన్నాను ఆ 15లో. కాకపోతే మనకి సౌత్ ఇండియన్స్కి హిందీ అన్నది ఇట్ ఈస్ ఏ లిటిల్ బిట్ డిఫికల్ట్ థింగ్. మనము 10th క్లాస్ వరకే హిందీ చదువుకుంటాము, అంత ఫ్లూయెంట్గా మనకి హిందీ ఉండదు. బట్ ఇంగ్లీష్ మనం చాలా చక్కగా మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్ మాట్లాడినంత ఫ్లూయెంట్గా మనము హిందీని మాట్లాడలేము కనుక నేను కొంచెము దాంట్లో వెనుకబడ్డాను. చెప్పండి. సో మోదీ గారితో ఇంటరాక్షన్ చాలా జాయ్ఫుల్గా అనిపించిందండి. అంటే వీ కెనాట్
ఎక్స్ప్రెస్ ఆ ఫీలింగ్ని చెప్పలేము. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎట్లా అయితే మాట్లాడతామో అట్లా మాట్లాడడం జరిగింది. అండ్ మోడీ గారు కూడా అంత కంఫర్ట్ ఇచ్చారు. ఏదైతే ముందున్న మాకు ఫియర్, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నామంటే ఒకలాంటి ఫియర్ ఉంటుంది. అందులో మోడీ గారిని ఎప్పుడు కలుస్తామా అన్న ఒక యాంగ్జైటీ కూడా ఉంది. అంటే చూడడంలో ఒక ఆనందము డెఫినెట్గా ఉంటుంది. అంటే దానికి తగ్గట్టుగానే మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు అన్న ఫీల్ అయితే ఎక్కడ మాకు అనిపించలేదు. చాలా ఫ్రెండ్లీగా, చాలా కంఫర్ట్గా, మంచి జోక్స్ వేస్తూ చాలా చక్కగా మమ్మల్ని కంఫర్ట్ చేస్తూ మాట్లాడారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా మోడీ గారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ హ్యాపీనెస్ని కూడా అక్కడ షేర్ చేయడం జరిగింది మీడియాకి. అంటే ఏం చెప్పారు, ఎలాగా మనం ఫీల్ అయ్యాము, నెక్స్ట్ మనం ఏం చేయాలి, అంటే ఇంతటితోనే ఆగిపోకూడదు, మన సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అన్న తపనని మళ్ళీ మాలో జీల్ని క్రియేట్ చేశారు. అంత వండర్ఫుల్ మోటివేషనల్ స్పీచ్ అనే చెప్పాలి. అంటే ఘర్ ఘర్ తిరంగా ఎలాగో హర్ ఘర్ స్వదేశీ అన్న నినాదాన్ని టీచర్స్ పిల్లలు తీసుకెళ్ళగలరు అని చెప్పి చక్కగా మోటివేట్ చేశారు. మంచి ఇంటరాక్షన్ అనే చెప్పాలి. అందులో ప్రతి ఒక్కరు తాలూకా విన్నారు. మీరు ఎలా చేస్తున్నారు, అలాగే నియర్లీ 1 crore టీచర్స్ ఉన్నారు ఇండియా మొత్తం మీద. ఓన్లీ 81 టీచర్స్ మాత్రమే హైయర్ ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషను అండ్ టెక్నికల్ ఎడ్యుకేషను సెలెక్ట్ అయ్యారు. అంటే సొసైటీలో ఈ 1 crore టీచర్స్ని కూడా మీరు మార్చే స్టేజ్కి, ఇలాగా తీసుకొచ్చే స్టేజ్కి తీసుకురావాలి. అంతలాగా మీరు మోటివేట్ చేయాలి. చైల్డ్హుడ్ నుంచే పిల్లల్ని ఎలా రెడీ చేయండి అని చెప్పడం జరిగింది. రియల్లీ గ్రేట్ థింగ్ అండి. అంటే ఇండియా మొత్తం మీద 1 crore టీచర్స్ ఉన్నప్పటికీ ఒక 81 టీచర్స్ ఈ స్టేజ్ వరకు రావడం అన్నది ఇట్స్ నాట్ పర్సంటేజ్ అనే చెప్పాలి. నెక్స్ట్ ప్రెసిడెంట్ మేడం గారు ద్రౌపది ముర్ము గారు చాలా చక్కగా చెప్పారు. అంటే బాలికలు చదువు అన్నది చాలా ఇంపార్టెంటు. అంటే ఇంట్లో లేడీస్ చదువుకున్నట్లయితే, ఆడపిల్లలు చదువుకున్నట్లయితే ఆ మొత్తం ఇళ్ళంతా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల మన ఏదైతే ఎకానమీ ఉంటుందో ఆ ఎకానమీని, అంటే బిలో పోవర్టీ లైన్ని మనము చాలా వరకు తగ్గించేయచ్చు. అంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ అని చెప్పడం జరిగింది. రియలీ ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ అండి. అంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మనం ప్రమోట్ చేయాలి ప్రతి చోట కూడా. అంటే యాజ్ బాయ్స్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి, గర్ల్స్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్లో బాయ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మనము ప్రతి ఒక్క పేరెంట్స్ని మోటివేట్ చేసినప్పుడు ఆ ఇళ్ళు అంతా కూడా ప్రతి ఒక్క చైల్డ్, అంటే షీ బికమ్స్ ఏ మదర్ ఇన్ ఫ్యూచర్. తన పిల్లలకి తను చదువు చెప్పుకోగలదు. అలాగే ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ సొసైటీని మార్చగలదు. సో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపడానికి తను మోటివేట్ చేయగలదు. ఈ విధంగా ఉంటుందని ప్రెసిడెంట్ మేడం గారు చెప్పడం జరిగింది. రియల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ సార్. అంటే దాంతో మనము ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఎక్కువ మేము కూడా చాలా వరకు విశాఖ బీచ్లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్ చేసి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వాక్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. దానికి మంచి స్పందన కూడా వచ్చింది అన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్క్ చేసిన అన్నీ కూడా కోస్టల్ ఏరియాలోనే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీతోనే ఉంటుంది కనుక వాళ్ళల్లో ఎక్కువ మోటివేట్ చేయడానికి ఒక మంచి స్పందనని మేడం ఇచ్చారనే చెప్పాలి. ఇన్నాళ్ళ మీ యొక్క సర్వీస్లో చాలామంది ఒక బయట అయితే ఒక అపోహ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పిల్లల యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది అండ్ స్టడీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి తల్లిదండ్రులకు కొద్దిగా భయం అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇదైతే కనుక అక్షర సత్యం. కొంతమందిలో అయితే కనుక ఈ యొక్క ఫియర్ ఉంటుంది. దీన్ని అబాలిష్ చేసే విధంగా నిజంగా ఒక గవర్నమెంట్ టీచర్కి ఇంతకన్నా ఉన్నత స్థాయి అయితే ఇంకోటి ఉండదు, అంతటి ఉన్నత స్థాయిని మీరు అందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా మీరు ఫైనల్గా పిల్లల యొక్క పేరెంట్స్కి చెప్పే ఫైనల్ వర్డ్స్ అనేది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే అలా ఉండేదేమోనండి. నాకు తెలిసినంత వరకు కూడా గవర్నమెంట్ స్కూలే ఈజ్ ద బెస్ట్ స్కూల్ అన్న స్టేజ్కి వచ్చాము.
ఇక్కడ భీమిలీలో పండిట్ నెహ్రూ స్కూల్ చూసుకున్నట్లయితే అడ్మిషన్స్ కోసం చాలా ఎక్కువ మంది వస్తారండి. అంటే నియర్ బై చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నా స్కూల్ చిన్నదైనప్పటికీ కూడా రూమ్స్ లేవు అని చెప్పినా, ఇంకొక విధంగా చెప్పినా ఎవరు కూడా వినే పరిస్థితి అయితే లేదండి. గవర్నమెంట్ స్కూల్స్ మీద చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రైవేట్ స్కూల్ స్టాఫ్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు క్రోమ్ బుక్స్ ఉన్నాయి, ఐఎఫ్పీస్ ఉన్నాయి, అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ చాలా. ఇప్పుడు మేము విద్యాశక్తి ప్రోగ్రామ్ని ఈవినింగ్ వరకు కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఇంతకుముందు అంటే ఒక స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసి ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ని కూడా మనము ఇదే స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ వెళ్ళడానికి మేము సూచనలు ఇస్తున్నాము. అలాగే ఎన్ఎంఎంఎస్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ చాలా ఎక్కువ మంది ఎన్ఎంఎంఎస్లో స్కాలర్షిప్స్ తీసుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, అంటే ఫ్రీ బుక్స్ మనము ఇస్తున్నాము పిల్లలందరికీ. వాడికి చాలా బర్డెన్ తగ్గిపోయింది. అలాగే అమ్మఒడి అన్నది పిల్లలందరికీ వస్తుంది. దీని ద్వారా ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప ప్రైవేట్ స్కూల్స్ అన్నది ఒకప్పుడు ఉండేదేమో, కానీ ద సినారియా ఈజ్ చేంజ్డ్ అండి. అంటే పేరెంట్స్లో కూడా ఒక మార్పు వచ్చింది. ఆ చేంజ్ అన్నది వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్, ఈవెన్ ఈ డిజిటల్ ఫ్యాకల్టీ, అంటే ఈ ట్రైనింగ్ ఏదైతే టీచర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో టెక్నాలజీ అందిపుచ్చుకునే వైపుగా వాళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల టీచర్స్ ఒక మంచి వెపన్స్ని పెట్టుకున్నట్లే, టూల్స్ని పెట్టుకున్నట్లే అవుతుంది. మంచి టూల్స్ని మనము క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి అటు లైబ్రరీస్ కానీ, అంటే వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ఉన్నది. ఆ వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి, అలాగే వాళ్ళ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి సో మెనీ యాక్టివిటీస్ అన్నీ కూడా అంటే మన స్కూల్లోనే జరుగుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్లోనే జరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో అన్ని ప్రోగ్రామ్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సిఎంట్ సంస్థతో సంబంధించి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఏ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మన రీసెంట్గా నారా లోకేష్ గారు దీని అయితే ఇనాగ్రేట్ చేశారు. సో ఇది ఏ విధంగా స్టెప్? రియల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్ అండి. అంటే టెక్నాలజీ గ్లోబల్ చైల్డ్ని మనం తయారు చేయాలంటే, గ్లోబల్లీ యూస్ఫుల్ చైల్డ్ తయారు చేయాలంటే, సో ఫ్రమ్ చైల్డ్హుడ్ దగ్గర నుంచే వాళ్ళకి టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అలాగే అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ అన్న ఒక స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. అంటే స్కూల్స్కి ల్యాప్టాప్స్ ఇవ్వడం కానీ, స్మార్ట్ టీవీస్ ఇవ్వడం కానీ, అలాగే అంటే టెక్నాలజీని టెక్నాలజీని ఉపయోగించుకొని మరింత ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశాలని ఎడ్యుకేషన్ పరంగా తయారు చేస్తూ, అంటే చిల్డ్రన్ ఆర్ లోకల్లీ ఎంగేజ్డ్ అండ్ గ్లోబలీ కనెక్టెడ్ అండ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్తో వెళ్ళడం జరుగుతుంది. అంటే టెక్నాలజీ వితౌట్ నౌ దీస్ చిల్డ్రన్ ఆర్ టెక్నాలజీ బౌండ్ చిల్డ్రన్. వాళ్ళకి మామూలుగా క్లాస్ రూమ్ ఒకప్పుడులాగా టీచర్ సెంటర్డ్ టీచింగ్ అన్నది ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ట్రెడిషన్ అనే చెప్పాలి. అంటే టెక్నాలజీ అన్నది అంటే నౌ ద చిల్డ్రన్ ఆర్ టెక్నాలజీ బౌండ్ చిల్డ్రన్. అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ టీచర్ సెంటర్డ్ మెథడ్ ఈజ్ నాట్ పాసిబుల్ నౌ ఏ డేస్. వాళ్ళని గ్లోబల్గా అందిపుచ్చుకోవాలి అని అంటే వాడికి టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ అన్నదే కరెక్ట్ సినారియో. అంటే ఇప్పుడున్న చైల్డ్కి దిస్ ఇస్ ఆల్ఫా జనరేషన్. అంటే టెక్నాలజీ బాండ్ చిల్డ్రన్ అనే చెప్పాలి. ఫ్రమ్ చైల్డ్హుడ్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి మొబైల్ ఆపరేషన్ కానీ, టీవీ ఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. వాళ్ళలో లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా చక్కగా ఉంది. అంటే వాళ్ళ ఫోకస్ వాళ్ళకి ఇష్టమైన వేలో మనం చెప్పినప్పుడు, అంటే బాగా తెలిసిన మెథడ్లో చెప్పినప్పుడు వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్క్విజిటివ్ నేచర్ ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో ఆ క్యూరియాసిటీ అన్నది ఉంటుంది కదండి. ఆ క్యూరియాసిటీని మనము ఎన్హాన్స్ చేయగలం. అవార్డు రావడానికి ఒక కారణం మన
స్టేట్ గవర్నమెంట్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మన హానరబుల్ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతే మన ఎంపీ గారు, విశాఖ ఎంపీ గారు శ్రీ భరత్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భీమిలి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరి సహాయ సహకారాలు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరైన విధంగా నన్ను గైడ్ చేసి మంచి ట్రైనింగ్స్ని నాకు ఇచ్చి మంచి అవకాశాలను నాకు ఇచ్చిన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా, మండల స్థాయి వరకు కూడా అన్ని విధాలుగా నన్ను ఒక అప్బ్రింగింగ్ తీసుకొచ్చి మంచి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఈరోజు నేను ఆ స్టేజ్ వరకు తీసుకురావడానికి వీళ్ళందరి సహాయ సహకారాలు, ముఖ్యంగా మా పిల్లలు వాళ్ళ ద్వారానే నేను ఇవన్నీ చేయగలిగాను. అలాగే పేరెంట్స్, మా స్కూల్ స్టాఫ్, ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్.